వృశ్చిక రాశి వాళ్లకు ఈ వారం మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. పనుల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఎవరో ఒకరు ఏదో ఒక రూపంలో మిమ్మల్ని వ్యతిరేకించటం కానీ లేదా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలాగే వారి యొక్క అవసరాలు ఉన్నప్పుడు మీరు చేసేటటువంటి సహాయ సహకారాలు చక్కగా స్వీకరిస్తారు. కానీ వెనకాల నుండి మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటటువంటి ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ముఖ్యంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైనటువంటి హామీలు ఇవ్వకూడదు. అలాగే అప్పులు ఇచ్చే సందర్భంలో కావచ్చు, మీరు తీసుకునే సందర్భంలో కావచ్చు, తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. అనవసరమైనటువంటి వారికి కష్టపడి సంపాదించినటువంటి ధనాన్ని మీరు ఉపయోగించకూడదు. వివిధ రూపాల్లో వృత్తిపరంగా కొన్ని సమస్యలు పెరగకుండా ఎదురు కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఓర్పుతో సహనంతో వ్యవహరించే ప్రయత్నం చేయండి. సహోద్యోగులను అందరినీ కూడా కలుపుకుంటూ మీ కార్యక్రమాల్లో సహాయ సహకారాలను ఇచ్చిపుచ్చుకుంటూ కనుక మీరు ముందుకు వెళితే ఎన్నో రకాల శుభాలు కూడా మీరు పొందవచ్చు. అలాగే వివిధ రూపాల్లో ఈ వారం ఖర్చులు పెరిగేటటువంటి అవకాశాలు ఉండబోతున్నాయి. అటువంటి ఖర్చుల విషయంలో మంచి చెడులను జాగ్రత్తగా మీరు చర్చ చేసుకుంటూ ఉండాలి. పొదుపు కార్యక్రమాల పైన ఎక్కువగా మీరు దృష్టిని కేంద్రీకరిస్తూ ఉండాలి. అనవసరమైనటువంటి ఖర్చులు తగ్గించుకోవాలి. వ్యాపార వ్యవహారిక విషయాల్లో ఒత్తిడి ఏర్పడేటటువంటి సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. జాగ్రత్తగా వాటిని అధిగమించేందుకు ప్రయత్నం చేయండి. కుటుంబ సభ్యులతో అనవసరమైనటువంటి వాదనలు పెట్టుకోకూడదు. వారి యొక్క సలహాలు సూచనలు మీకు చాలా బాగా ఉపయోగపడుతుంటాయి. ఏదైనా ముఖ్యమైనటువంటి పని చేపట్టవలసి వచ్చినప్పుడు మీ కుటుంబ సభ్యులతో కానీ మీ పెద్దవారితో కానీ చర్చించి నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేయండి. శాంతంగా ఉండేందుకు ప్రయత్నం చేయండి. ప్రశాంతంగా ఆలోచిస్తూ ఉండండి. ఎన్నో రకాల సమస్యలకు మీకు మార్గాలు లభిస్తూ ఉంటాయి. ఈ వారం ఆరోగ్య విషయాల్లో తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని చికాకులు కూడా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకూడదు. మరిన్ని సమస్యలు పెరగకుండా ఉండేందుకు అన్ని రకాల కార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తి చేసుకునేందుకు ఈ వారం మీరు సూర్యనారాయణ స్వామివారిని పూజించే ప్రయత్నం చేయండి. స్వామివారి దండకమును పారాయణం చేయటం, మందార పుష్పాలను కానీ ఎరుపు రంగు పుష్పాలను కానీ సేకరించి సూర్యనారాయణ స్వామివారికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించటం, అలాగే గోధుమ రొట్టెలను కానీ గోధుమ రవ్వ పాయసమును కానీ స్వామివారికి నివేదించినట్లయితే మరిన్ని శుభాలు కలిసి వస్తాయి.